ఏబీ హిస్టరీలో భాగంగా లాస్ట్ క్లాస్లో మనం రైతు ఉద్యమాల గురించి, ఆది ఆంధ్ర ఉద్యమం గురించి, జస్టిస్ పార్టీ గురించి చెప్పుకున్నాం కదా. ఈ క్లాస్లో జాతీయోద్యమంలో ఆంధ్ర అంటే స్వతంత్రోద్యమం జరిగింటాయి కదా 1885 నుంచి 1947 వరకు. ఆ స్వతంత్రోద్యమంలోన ఆంధ్రప్రదేశ్లో జరిగిన మేజర్ ఇన్సిడెంట్స్ ఏంటి దాని గురించి ఈ క్లాస్లో చెప్పుకుందాం. మనకి జాతీయోద్యమం గురించి ఆల్రెడీ ప్రిలిమ్స్లోనే చెప్పుకున్నాం. అంటే ఇండియా వైడ్గా స్వతంత్రోద్యమం ఎలా జరిగింది, 1885 నుంచి 1947 వరకు ఎలా జరిగింది అనేది ప్రిలిమ్స్లో నేర్చుకున్నాం. దానికి రిలేటెడ్గా ఇప్పుడు ఏపీలో ఏ ఇన్సిడెంట్స్ జరిగాయి అనేది ఈ క్లాస్లో చెప్పుకుందాం అనమాట. మనం ఇది చాలా పెద్ద టాపిక్ కాబట్టి ఈ క్లాస్లో సైమన్ కమిషన్ వరకు చెప్పుకుందాం. నెక్స్ట్ సైమన్ కమిషన్ నుంచి 1947 వరకు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. దాంతోనే మనకి ఈ టాపిక్ క్లోజ్ అయిపోతుంది. ఈ థర్డ్ యూనిట్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుంది. తర్వాత చిన్న టాపిక్స్ ఉంటాయి. ఒకటి మహిళల పాత్ర అనేది, మహిళల పాత్రను కూడా దీంట్లోనే కవర్ చేసేద్దాము. నాటక సంస్థలు అనేది సపరేట్ ఉంటుంది, కమ్యూనిస్టులు అనేది కొంచెం వేరు ఉంటుంది. కమ్యూనిస్టులు నాటక సంస్థలు వేరు ఉంటుంది. అది మనకి ఫోర్త్ యూనిట్లో కూడా టచ్ అవుతుంది. రెండు కలిపి అక్కడ చెప్పుకుందాం. ఈ క్లాస్లో అయితే సైమన్ కమిషన్ వరకు స్టార్ట్ చేద్దాం మనం. ఇంకా జాతీయోద్యమంలో ఆంధ్ర పాత్ర అంటే 1885లో మనకి స్వతంత్రోద్యమం ఎలా స్టార్ట్ అయిందంటే, ఎవరైనా చెప్పేది ఏమంటే మితవాద యుగం స్టార్ట్ అయ్యేది 1885 నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తారు. ఏవో హ్యూమ్ గారు బొంబాయిలో స్థాపిస్తారు. ఇది ఇక్కడ నుంచే స్వతంత్రోద్యమం స్టార్ట్ అయింది. యాక్చువల్లీ స్వాతంత్రోద్యమం ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది అంటారు. అంటే 1857లోన సిపాయిల తిరుగుబాటు జరిగినప్పటి నుంచి స్టార్ట్ అయిందంటారు. కాకపోతే కొంచెం గ్యాప్ వస్తుంది కదా. 1885లోన జాతీయ కాంగ్రెస్ స్థాపించిన దగ్గర నుంచి ఇది ఉధృతంగా సాగుతుంది అనమాట. మితవాదులు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. ఏవో హ్యూమ్ గారు బొంబాయిలోన జాతీయ కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తారు. ఈ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర స్థాయిలోన, జిల్లా స్థాయిలోన కమిటీలు ఉంటాయన్నమాట. ప్రాదేశిక కాంగ్రెస్ కమిటీలు అంటారు కదా, పీసీసీసీలు, అవి ఇప్పుడు కూడా ఉన్నాయి. సో అలా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసే టైంలోన 1892లోన అంటే 1892లో రామస్వామి గుప్తా అనే అతను కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేస్తాడు. ఈ కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ అనేది భారతదేశంలోనే తొలి జిల్లా కాంగ్రెస్ కమిటీ అనమాట. భారతదేశంలో అప్పటి వరకు ఇంకా ఏ జిల్లా కాంగ్రెస్ కమిటీని స్థాపించలేదు. ఫస్ట్ టైం మన ఆంధ్రాలోనే 1892లో రామస్వామి గుప్తా అనే అతను కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీని స్థాపిస్తాడు అనమాట. 1885లోన భారత జాతీయ కాంగ్రెస్ స్టార్ట్ అయింది కదా. అంతకంటే ముందే 1884లోన మద్రాసు మహాజన సభ అనే పార్టీ ఉండేదన్నమాట. ఇది ప్రాంతీయ పార్టీ. ఈ పార్టీకి జనరల్ సెక్రటరీగా పి ఆనందాచార్యులు అనే ఆయన పనిచేసేవాళ్ళు. ఈయన ఏం చేశారంటే 1884లోన ఈ మద్రాసు మహాజన సభని స్థాపిస్తారు కదా. దీన్ని 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఉంటుంది కదా, దాంట్లో విలీనం చేస్తారనమాట. ఇలా విలీనం చేసినప్పుడు దీంట్లోకి అంటే జాతీయ కాంగ్రెస్లోకి చేరిపోతారు కదా. 1885లోన ఈ మద్రాస్ మహాజన సభని కాంగ్రెస్లో విలీనం చేసి దాంట్లో మొదటి సమావేశానికి ఏపీ నుంచి చాలామంది హాజరవుతారు అనమాట. మన ఆంధ్రప్రదేశ్ నుంచి, అంటే మద్రాసు రాష్ట్రం. ఇప్పుడు ఆంధ్ర అంటే మనకి మద్రాసు రాష్ట్రంలోనే ఉండేది అప్పటి వరకు. అంటే మనకి 1953 వరకు ఆంధ్ర రాష్ట్రం అనేది లేదు. 1953 వరకు మద్రాసు రాష్ట్రంలోనే మన తెలుగు వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అనమాట. 1885లో కాంగ్రెస్లో విలీనం అయిన టైంలోన మొదటి సమావేశంలోన 72 మంది ఆంధ్రులు ఆ సమావేశానికి హాజరవుతారు అనమాట. ఆ సమావేశంలో పి ఆనందాచార్యులు, నాపతి సుబ్బారావు, గుత్తి కేశవ పిల్లై, వెంకట సుబ్బారాయుడు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట. ఇంకా ఈ పి ఆనందాచార్యుల గురించి ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే, మనకి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవ్రీ ఇయర్ ఒక సమావేశం జరుగుతుంది కదా. లక్నోలో ఒక సమావేశం, లాహోర్లో సమావేశము, తర్వాత మనకి విజయవాడలో ఒక సమావేశం, ఇలా చాలా రకాల సమావేశాలు జరుగుతాయి కదా. ఎవ్రీ ఇయర్ ఒక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు. ఇలా జరిగిన ఒక సమావేశంలో 1891లో నాగపూర్లో ఐఎన్సీ సమావేశం జరుగుతుంది. ఈ ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షుడిగా పి ఆనందాచార్యులు పనిచేస్తారన్నమాట. ఈయన వచ్చేసి ఐఎన్సీ అధ్యక్షుడైన మొదటి ఆంధ్రవాడు అనమాట, అంటే తెలుగువాడు ఈయన అనమాట, పి ఆనందాచార్యులు. ఇది ఒక బిట్ ఫ్యాక్ట్ లాగా పెట్టుకోండి. నెక్స్ట్ మనకి జాతీయోద్యమంలో ఫస్ట్ ప్రజా ఉద్యమంగా పేర్కొనింది వందే మాతర ఉద్యమం. వందే మాతర ఉద్యమం మనకి ఎలా స్టార్ట్ అయిందంటే, మనకి యాక్చువల్గా జాతీయోద్యమం ఎక్కువ స్టార్ట్ అయింది. అసలు తిరుగుబాట్లు, ఉద్యమాలు ఎక్కువ జరుగుతున్నది బెంగాల్ ప్రాంతంలో. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఉంది కదా, ఆ బెంగాల్ ప్రాంతము ఒకప్పుడు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ రెండు కలిసి ఉండేవన్నమాట. కలిసి ఉన్న టైంలోన ఇప్పుడు బంగ్లాదేశ్ ఆ ప్లేస్లో మొత్తం ముస్లిమ్స్ ఎక్కువ ఉండేరు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఆ ప్లేస్లో హిందువులు ఎక్కువ ఉండేవాళ్ళు. ఇక్కడ ఉద్యమాలు ఎక్కువ జరుగుతున్నాయి, మనం ఏదో ఒకటి చేయాలి, విభజించాలి వీళ్ళని అన్నట్లు లార్డ్ కర్జన్ ఆ టైంలో 1905లోన లార్డ్ కర్జన్ ఏం చేశారంటే బెంగాల్ విభజన ప్రతిపాదించాడంట. అంటే ముస్లింలంతా ఉన్న ప్రాంతాన్ని తూర్పు బెంగాల్గా, హిందువులు ఉన్న ప్రాంతాన్ని పశ్చిమ బెంగాల్గా డివైడ్ చేయాలన్నట్లు ఒక ప్రతిపాదన పెట్టారనమాట. దీనికి వ్యతిరేకంగా ఈ
భారత జాతీయ కాంగ్రెస్ పోరాటం స్టార్ట్ చేసింది. ఇది తొలి ప్రజా ఉద్యమం అన్నమాట. ఇది ఇలా స్టార్ట్ అయింది. ఇంకా 1882లో అంటే అంతకంటే ముందే మనకి బంకిం చంద్ర చటర్జీ అనే అతను ఆనంద్ మఠ్ అనే నవల రాస్తాడు. ఆ నవల్లోనే కొంతమంది సాధువులు వాళ్ళ తిరుగుబాటులో భాగంగా వందే మాతరం అనే గేయాన్ని పాడతారన్నమాట. ఆ వందే మాతరం గేయాన్ని ఈ ఉద్యమంలో ఎక్కువగా పాడడం ద్వారా ఈ ఉద్యమానికి వందే మాతరం అనే ఉద్యమం వస్తుందన్నమాట. ఈ వందే మాతరం అనేది అక్కడ నుంచి స్ఫూర్తి తీసుకున్నారు. 1908లోన ఐఎన్సి కలకత్తా సమావేశంలో, అంటే ఇదే కాంగ్రెస్ సమావేశంలోన కలకత్తాలో జరుగుతుంది. ఆ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొదటిసారి ఈ వందే మాతర గేయాన్ని ఆలపించారనమాట. అక్కడే ఈయన ఫస్ట్ టైం పాడారు దీన్ని రచించింది అయితే వందే మాతర గేయాన్ని రచించింది బంకిం చంద్ర చటర్జీ. మొదటిసారిగా పాడింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఇంకా మన మద్రాసు రాష్ట్రం అంటే ఏపీ సైడ్ వస్తే మద్రాస్ బీచ్ సమావేశం జరిగింది అనమాట. ఈ వందే మాతర ఉద్యమం గురించే ఇక్కడ మద్రాస్ బీచ్ సమావేశం అనేది జరిగింది. ఈ సమావేశానికి జి సుబ్రహ్మణ్యం అయ్యర్ అనే ఆయన అధ్యక్షత వహిస్తాడు. దీంట్లోనే మద్రాస్ బీచ్ సమావేశంలో మన తెలుగు వాళ్ళు ఎవరెవరు పాల్గొన్నారంటే అయ్యదేవర కాళేశ్వరరావు, గొల్లపూడి సీతారామశాస్త్రి, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు, కొమర్రాజు వెంకట లక్ష్మీనారాయణ, వెంకట లక్ష్మీనారావు ఈయన గురించి చెప్పుకున్నాం కదా క్లాస్లోనే. గ్రంథాలయోద్యమ పితామహుడు అని తెలంగాణకు సంబంధించి. సో ఇలాంటి వాళ్ళు చాలామంది పాల్గొన్నారనమాట. ఈ మద్రాస్ బీచ్ సమావేశంలోనే సుబ్రహ్మణ్య భారతి అనే అతను దేశభక్తి గీతాలని ఆలపించారు అనమాట. ఆయన దేశభక్తి గీతాలు పాడి అక్కడ ప్రజల్లోనే చైతన్యాన్ని తీసుకొచ్చాడు. నెక్స్ట్ మద్రాస్ రాష్ట్రంలోనే ఈ వందే మాతర ఉద్యమాన్ని స్వదేశీ ఉద్యమం అని కూడా అంటారు. ఈ స్వదేశీ ఉద్యమానికి భాగంగా 1906లోన స్వదేశీ లీగ్ అనే సంస్థని స్థాపిస్తారనమాట. ఇందులోనే మన తెలుగు వాళ్ళు ఎవరున్నారంటే నాపతి సుబ్బారావు, కె వెంకటరమణ వీళ్ళు ఉన్నారన్నమాట. ఆంధ్ర ప్రతినిధులుగా అంటే తెలుగు వాళ్ళ ప్రతినిధులుగా వీళ్ళు ఉన్నారు. నేపథ్య సుబ్బారావు, వెంకటరమణ. స్వదేశీ లీగ్ 1906లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ బిపిన్ చంద్రపాల్ పర్యటన. యాక్చువల్లీ బెంగాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి, వివిధ రాష్ట్రాల్లో కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి. మన తెలుగు రాష్ట్రంలో, మన మద్రాసు రాష్ట్రంలోన ఈ ఉద్యమాన్ని ఎవరు ఎక్కువగా పట్టించుకోవట్లేదు. పేపర్లో రాస్తున్నా కూడా ప్రజల్లో అంత చైతన్యం రావట్లేదు. సో ప్రజల్లో కూడా చైతన్యం రావాలంటే ఎవరైనా మేజర్ నాయకులు, ఇప్పుడు గాంధీజీ అప్పుడు లేళ్ళే, ఇప్పుడు ఇక్కడ నుంచే మనకి లాల్ బాల్పాల్ అనేవాళ్ళు ఆ ముగ్గురు ఫేమస్ అవుతారు కదా. బాల్ గంగాధర్ తిలక్ కానీ, బిపిన్ చంద్రపాల్ కానీ, లాలా లజపత్ రాయ్ కానీ వీళ్ళు బాగా ఫేమస్ కదా. వీళ్ళు ఎవరో ఒకరు వచ్చి మన రాష్ట్రంలో కూడా ప్రచారం చేస్తే మన ప్రజలు కూడా పాల్గొనే ఛాన్స్ ఉంది అన్నట్లు ఈ కృష్ణా న్యూస్ పేపర్ని కొండ వెంకటప్పయ్య స్థాపిస్తాడు. దీనికి సంపాదకులుగా ముట్నూరి కృష్ణారావు గారు ఉంటారనమాట. ఈ ముట్నూరి కృష్ణారావు గారు ఈ కృష్ణ పత్రికలో చాలాసార్లు ఈ విషయాన్ని వివరిస్తాడనమాట. అంటే మన రాష్ట్రంలో కూడా ఎవరైనా వచ్చి పర్యటన చేసి స్పీచ్ ఇస్తే మన ప్రజలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనే ఛాన్స్ ఉందన్నట్లు చాలాసార్లు రాస్తాడు. బిపిన్ చంద్రపాల్ గారు కూడా లేఖలు రాస్తాడంట. ఒక 3 సార్లు లేఖలు రాస్తే ఆయన చంద్రపాల్ గారు మన మద్రాసు పర్యటనకు వస్తారన్నమాట. ఈ మద్రాసు పర్యటనలో భాగంగా విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, మచిలీపట్నం ఇక్కడ పర్యటించి ప్రసంగాలు చేస్తారన్నమాట. ఫస్ట్లో విశాఖపట్నం, విజయనగరంలో సందర్శిస్తే ప్రజలు ఎవరు పెద్దగా పట్టించుకోరు. తర్వాత కాకినాడ, రాజమండ్రిలోన ఈ టైంలోనే ఆయన స్పీచ్లు విని చాలామంది ఇన్స్పైర్ అవుతారన్నమాట. ఆయన స్పీచ్ల్లో మేజర్గా ఎక్కువ ఏముంటాయంటే దుర్గామాత గురించి ఉంటాయి. వాళ్ళు పశ్చిమ బెంగాల్కి సంబంధించి కదా దుర్గామాతను ఎక్కువ పూజిస్తారు. దుర్గామాత గురించి, వేదాల గురించి, తర్వాత స్వాతంత్రోద్యమం మనకి దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడతాడు. ఈయన మాటలకి ఇన్స్పైర్ అయిన చాలామంది స్టూడెంట్స్ కానీ, చాలామంది రాజకీయవేత్తలు కానీ ఈ వందే మాతర ఉద్యమంలో ఎక్కువ పాల్గొంటారు అనమాట. ఈ పర్యటన ఉంది కదా, బిపిన్ చంద్రపాల్ గారు మన ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఈయనకి కొంతమంది వసతులు కల్పిస్తారు. అంటే ఆయన స్టే చేయడానికి ఆయనకి కొన్ని వసతులు కల్పిస్తారు. అది ఎవరు కల్పించారు అనేది ఒక ఫ్యాక్ట్గా గుర్తుపెట్టుకోండి. అడగచ్చా అంటే చెప్పలేము, అడగచ్చు. ఆయన ఎక్కడ స్టే చేశారు, ఎవరు ఆశ్రమం కల్పించారు అంటే మేబీ అడగచ్చు కదా. అందుకే వైజాగ్లోనే జగన్నాథ, పూర్ణయ్య, భూపతిరాజు, వెంకటపతిరాజు అనేవాళ్ళు వైజాగ్లో ఆయనకి ఏర్పాట్లు చేశారు. రాజమండ్రిలో ముట్నూరి కృష్ణారావు, మాడెల్ల సౌరయ్య అనేవాళ్ళు ఏర్పాట్లు చేస్తారు. విజయవాడలో మునగాల రాజు అనే ఆయన, మచిలీపట్నంలో రామదాస్ నాయుడు అనేవాళ్ళు ఈయనకి తగిన ఏర్పాట్లు చేస్తారనమాట. నెక్స్ట్ ఈ వందే మాతర ఉద్యమంలో భాగంగానే విదేశీ వస్తు బహిష్కరణ చేస్తారు. విదేశీ వస్తు బహిష్కరణ అంటే ఇంగ్లాండ్ నుంచి మనకి ఇంపోర్ట్ అయ్యేవి కదా. అంతకుముందు మన నుంచే క్లాత్స్ అంటే బట్టలు కొనుక్కొని వెళ్ళేవారు. తర్వాత అక్కడే బట్టలు తయారు చేసి మనకు అమ్మేవాళ్ళు కదా. సో అలాంటివి వాడకూడదు, మన స్వదేశంలో అంటే మన దేశంలో తయారైన వస్తువులు మాత్రమే వాడాలి అనే ఉద్దేశంతోన స్వదేశీ స్టోర్స్ అని ఏర్పాటు చేస్తారన్నమాట. ఈ స్వదేశీ స్టోర్స్లో ఏముంటాయంటే ఓన్లీ మన ఇండియాలో తయారైన వస్తువులు మాత్రమే ఉంటాయన్నమాట. విదేశాల్లో తయారైన వస్తువులు ఉండవు అనమాట. సో ఈ
స్వదేశంలో వస్తువులనే కొనాలి అనే ఉద్దేశంతో స్వదేశీ స్టోర్స్ని ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా రాజమండ్రిలోన మనకి గోదావరి స్వదేశీ స్టోర్స్ని అయ్యదేవర కాళేశ్వరరావు గారు స్థాపిస్తారు. దీన్ని పాల్ గారితో అంటే చంద్రపాల్ గారు బిపిన్ చంద్రపాల్ గారితోనే దీన్ని ప్రారంభం చేస్తారనమాట. రాజమండ్రిలో గోదావరి స్వదేశీ స్టోర్స్ని ఎవరు స్థాపించారంటే అయ్యదేవర కాళేశ్వరరావు గారు. ఇవి ఇంపార్టెంట్ బిట్లే, కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ మన మైండ్లో ఉండవంటే నేను ఒక చిన్న వీడియో చేస్తాను, దాన్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ విజయవాడలోన పింగళ లక్ష్మీనారాయణ గారు, కడపలోన జంగంకోట హరియప్ప అనే ఆయన, నెల్లూరులోన మహంకాళి శ్రీనివాస శాస్త్రి అనే వాళ్ళు ఇలా స్వదేశీ స్టోర్స్ని ఏర్పాటు చేశారనమాట. ఇంకా బ్రిటిష్ విద్యా సంస్థలు బహిష్కరణ. బ్రిటిష్ వారు చాలా పాఠశాలలు కల్పించారు, విద్యాలయాలు ఏర్పాటు చేశారని లాస్ట్ క్లాసెస్లో చెప్పుకున్నాం కదా. అలాంటి బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన విద్యా సంస్థల్లోన మన వాళ్ళు చదువుకోకూడదు, బయటకు వచ్చేయండి అన్నట్లు చాలామంది బయటకు వచ్చేస్తారన్నమాట విద్యార్థులు. అలా బయటకు వచ్చిన వాళ్ళ కోసం ఆంధ్ర నాయకులందరూ కలిసి మచిలీపట్నం జాతీయ కళాశాలని స్థాపిస్తారనమాట. ఈ మచిలీపట్నం జాతీయ కళాశాలలో స్థాపనలోన కోపల్లి హనుమంతరావు అనే ఆయన కొంచెం ఇంపార్టెన్స్ కీ రోల్ ప్లే చేస్తాడు. ఈయన యాక్చువల్లీ లాయర్గా ఉంటాడు. లాయర్గా ఉండి ఆ లాయర్కి రాజీనామా చేసి, లాయర్ పదవికి రాజీనామా చేసి ఈ కాలేజీకి ప్రిన్సిపల్గా జాయిన్ అవుతాడు అనమాట. నెక్స్ట్ మనకి ఈ కళాశాల 1907లోన చంద్రపాల్ గారితోనే స్టార్ట్ చేపిస్తారు ఈ కళాశాలని. తర్వాత 1910 నుంచి అందుబాటులోకి వస్తుంది. 1907లోనే జస్ట్నే స్టార్ట్ చేస్తారు, కాకపోతే 1910 నుంచి ఈ కాలేజ్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఇంకా కొంచెం మన వాళ్ళు అంత సాంకేతిక అంటే సైన్స్ పరంగా అంత అభివృద్ధి చెందలేదు కదా. సో సాంకేతిక విద్యాభ్యాసం కోసం చాలామందిని జపాన్కి పంపిస్తారనమాట. అలా జపాన్కి వెళ్ళిన వాళ్ళలోన కాకినాడకి చెందిన మల్లాది వెంకట సుబ్బారావు, బళ్ళారికి చెందిన ఎస్ రామారావు, జానకి రామయ్య గారు ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళలోన చాలామంది వెళ్తారు కదా జపాన్కి, అంటే కొత్త విద్యలు నేర్చుకోవడానికి. అలా వెళ్ళిన వాళ్ళు వీళ్ళు ఇంపార్టెంట్. ఇంకా 1907లోన రాజమండ్రిలో బాలభారతి సమితి స్థాపనని చేస్తారనమాట. బాలభారతి సమితి అనేది ఒకటి స్థాపిస్తారు. బాలభారతి సమితి అనేది మనకి ఇప్పుడు యువజన పార్టీలు ఉంటాయి కదా, యూత్కి సంబంధించిన ఒక పార్టీ లాగా అనమాట, చిన్న సంస్థ అనమాట బాలభారతి సమితి అనేది. దీన్ని ఎవరెవరు స్థాపించారంటే గంటా లక్ష్మణ, కంచమర్తి రామచంద్ర, టంగుటూరి శ్రీరాములు. ఈ టంగుటూరి శ్రీరాములు అని ఆయన మనకి టంగుటూరి ప్రకాశం పంతులు ఉంటారు కదా, వాళ్ళ తమ్ముడు వస్తారు ఆయన. సో వీళ్ళు కలిసి బాలభారతి సమితిని ఏర్పాటు చేస్తారనమాట. ఇంకా మచిలీపట్నంలోన ఒకటి యూత్ సొసైటీని స్థాపిస్తారు, యువజన స్వరాజ్ సమితి అనేదాన్ని. ఇంకా సత్తెనపల్లిలోన లాలా లజపతి రాయ్ విద్యావర్ధిని అనే సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ కూడా యూత్ కోసం స్థాపించిన అసోసియేషన్స్ అనమాట. ఇంకా సాహిత్యం పరంగా ఆదిపూడి సోమనాథరావు అని ఆయన జపాన్ చరిత్రను రాస్తాడు. ఈ జపాన్ చరిత్ర, జపనీయం అనేవి ఎందుకు ఫేమస్ అయ్యాయంటే ఈ టైంలోన ఏం జరుగుతుందంటే జపాన్కి రష్యాకి వార్ జరుగుతుంది. ఆ జపాన్కి రష్యాకి జరిగిన వార్లోన రష్యా మనకి పెద్ద దేశము, జపాన్ చిన్న దేశంగా అయినా కూడా రష్యా మీద జపాను విజయం సాధిస్తుంది అనమాట. అంటే చిన్న దేశమైన జపాన్ కూడా పెద్ద దేశమైన రష్యాతో పోరాడి గెలిచింది కాబట్టి మనం కూడా బ్రిటిష్కి అగైనెస్ట్గా పోరాడచ్చు అనే ఉద్దేశంతోన జపాన్ గురించి ఇన్స్పిరేషన్గా ఉంటారని చాలామంది రచనలు చేశారనమాట. జపాన్ చరిత్ర అని, జపనీయం అని. జపాన్ చరిత్ర అనేదాన్ని ఆదిపూడి సోమనాథరావు అనే ఆయన స్టార్ట్ చేస్తారు. శ్రీ రామవీర బ్రహ్మం అనే ఆయన జపనీయం అనే నాటకాన్ని రాస్తాడనమాట. సో దీనికి కారణం వచ్చేసి 1945లో రష్యా జపాన్కి యుద్ధం జరుగుతుంది. సో జపాన్ గెలుస్తుంది. అందువల్ల ఇలా జపాన్ చరిత్ర, జపనీయం అనే గ్రంథాలని ఎక్కువ రాస్తారంట, జపాన్కి సంబంధించి రాస్తారన్నమాట. ఈ మునగాల రాజా అనే ఆయన ఉంటాడు కదా, ఈయనకి ఆదిపూడి సోమనాథరావు అనే ఆయన జపాన్ చరిత్రని అంకితం ఇస్తారన్నమాట. ఈ మునగాల రాజా దీన్ని చదివి బాగా ఇన్స్పైర్ అయ్యి తన కొడుకులకి జపాన్ సైనిక అధికారులు ఉంటారు, వాళ్ళ పేర్లు పెడతాడు అనమాట. తన కొడుకులకి టోగో అని, నోగి అనే పేర్లు పెడతాడు మునగాల రాజా. నెక్స్ట్ ఈ వందే మాతర ఉద్యమం సమయంలో జరిగిన ముఖ్య సంఘటనలు. అందులో భాగంగా మొదటిది వచ్చేసి కాకినాడ దొమ్మి కేసు ఏంటంటే ఇక్కడ వందే మాతరం అనేది చాలా ఫేమస్ అయింది కదా. ఈ వర్డ్ని మన భారతీయులు ఆ టైంలోనే ఎక్కడ పడితే అక్కడ వందే మాతరం అని నినాదాలు ఎక్కువ అనమాట. ఇప్పుడు కూడా జై భారత్, జై హింద్ అనేవి ఎలా ఫేమస్ అప్పట్లోనే వందే మాతరం అనేది అంత ఫేమస్ అనమాట. ఎవరైనా బ్రిటిష్ వాళ్ళు కనపడినా కానీ చాలు మన వాళ్ళు వందే మాతరం అని, జై భారత్ అని ఇలా అనేవాళ్ళు. వందే మాతరం ఎక్కువ అనేవాళ్ళు, వందే మాతరం అనేవాళ్ళు అనమాట. సో అలా టైంలోన ఈ జిల్లా వైద్యాధికారి ఉంటాడు, కాకినాడ జిల్లా వైద్యాధికారి కెప్టెన్ కెంప్ అనమాట అతని పేరు. ఆ కెప్టెన్ కెంప్ ఒకసారి దారిలో వెళ్తూ ఉంటే ఈ 17 ఏళ్ల కోపల్లి కృష్ణారావు తన ఫ్రెండ్స్తో కలిసి వందే మాతరం అంటుంటే ఈ కెప్టెన్ కెంప్కి ఇరిటేషన్ వచ్చి ఈ కోంపల్లి కృష్ణారావుని తీవ్రంగా కొడతాడనమాట. సో ఆ కృష్ణారావుని కొడితే ఆ పిల్లవాడు అంటే 17 ఏళ్ళు అంటే చిన్న పిల్లోడే కదా, ఆ పిల్లని ఎక్కువ కొడుతుంటే ఆ పిల్లోనికి చాలా గాయాలయ్యి బాధపడుతుంటాడు. ఆ టైంలోనే చూసి
ఈ పిల్లాన్ని ఇంత తీవ్రంగా కొడతాడా అన్నట్లు ఈ 300 మంది కలిసి ఆ కెంపున్న యూరోపియన్ క్లబ్పై దాడి చేస్తారనమాట. ఈ కెప్టెన్ కెంపు పైన దాడి చేస్తారు. సో ఈయన అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళి మద్రాసుకి పారిపోతారనమాట. ఈ మద్రాసు పారిపోవడానికి కాకినాడ కలెక్టర్ కుమ్మింగ్ హెల్ప్ చేస్తాడు. ఈ 300 మంది కలిసి ఆ యూరోపియన్ క్లబ్పై దాడి చేసి ఫర్నిచర్ని మొత్తాన్ని ధ్వంసం చేస్తారనమాట. సో వీళ్ళ పైన కేసులు పెడతారు. 50 మందిని అరెస్ట్ చేస్తారు 300 మందిలోన. వీరి తరపున న్యాయపతి సుబ్బారావు అనే అతను వాదిస్తాడు అనమాట. ఈ 50 మంది అరెస్ట్ అయింటారు కదా వాళ్ళ తరపున. సో ఇది వచ్చేసి మన స్వతంత్రోద్యమంలోన ఆంధ్రాలోన తొలి క్రిమినల్ కేసుగా నమోదవుతుంది కాకినాడ దొమ్మి కేసు అనేది. నెక్స్ట్ రాజమండ్రి ఘటన అనేది ఏం జరుగుతుంది అంటే బిపిల్ చంద్రపాల్ గారు మనకి పర్యటనకు వస్తారు కదా. ఆ టైంలోన ఆర్ట్స్ అండ్ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉంటాడు ఆయన. రాజమండ్రి ఆర్ట్స్ అండ్ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ వచ్చేసి హంటరు. ఈయన ఏం చేస్తారంటే విద్యార్థులు మీరు ఆయన సమావేశానికి వెళ్ళొద్దండి, ఈ వందే మాతరం ఉద్యమంలో అసలు పాల్గొనొద్దండి అని స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇస్తాడనమాట హంటర్ అని ఆయన. విద్యార్థులపైన ఆంక్షలు ఇస్తాడు. అంటే వందే మాతరం ఉద్యమంలో పాల్గొనరాదు, తర్వాత పాల పర్యటనకి మీరు వెళ్ళకూడదు అని ఈయన చెప్తాడు. సో ఈయన కొంచెం వేరే పని ఉండి వేరే ఊరికి వెళ్తే ఏప్రిల్ 24, 1907 పాల్ గారు రాజమండ్రికి వచ్చి స్పీచ్ చేస్తారనమాట. ఆ సభకి విద్యార్థులందరూ హాజరవుతారు. ఈ కాలేజ్ విద్యార్థులందరూ హాజరవుతారు. ఇది కట్టేవారు వస్తుంది. వీళ్ళందరూ హాజరవుతారు. ఈ హాజరైన వాళ్ళలో మెయిన్ వచ్చేసి గాడిచెర్ల హరిసర్వోత్తం గారు ఎక్కువగా పాల్గొంటారు అనమాట. ఈయన వచ్చేసి స్టార్టింగ్ స్పీచ్ కూడా ఇస్తాడు ఆ సభలోన. సో ఈ ప్రిన్సిపల్ రిటర్న్ వచ్చిన తర్వాత ఈ విద్యార్థులందరూ ఆ సభకు వెళ్ళినట్లు తెలుసుకొని దీనికి ముఖ్యుడైన హరిసర్వోత్తం రావుని కాలేజీ నుంచి బహిష్కరిస్తాడు అనమాట. ఈయన్నే కాదు చాలామందిని కాలేజీ నుంచి డిబార్ చేస్తాడు. మొత్తం 220 మంది ఆ కాలేజీలో ఉంటే 138 మంది డిబార్ అవుతారు. ఈ 138 మంది సారీ చెప్పడంతో వాళ్ళని లోపలికి తీసుకుంటారు. మళ్ళీ కాలేజీలోనే అడ్మిషన్స్ ఇస్తారు. కానీ ఈ హరిసర్వోత్తం రావుతో పాటు ఇంకో ఇద్దరిని కూడా బహిష్కరిస్తారనమాట. వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు రాసుకునే అర్హత లేదన్నట్లు చెప్తారు. సో ఈయన ఫుల్ టైం స్వతంత్ర ఉద్యమంలోకి పాల్గొంటాడు అనమాట. ఈయన కర్నూలుకు చెందిన వ్యక్తి. ఈయనే మన రాయలసీమ అనే పేరు పెడతాడు. అంతకుముందు దత్తమండలం అనే పేర్లు ఉండేవి కదా. సో ఈయన రాయలసీమ అనే పేరు పెడతాడు అనమాట. విద్యార్థులు మొదటిసారిగా పాల్గొన్న సంఘటన ఏదంటే రాజమండ్రి సంఘటనే. వందే మాతరం ఉద్యమంలోన ఏపీ నుంచి విద్యార్థులు పాల్గొన్న సంఘటన ఏదంటే రాజమండ్రి సంఘటన. ఇంకా నెక్స్ట్ తెనాలి బాంబు కేసు అనేది చిన్న ఇన్సిడెంటు. ఇది 27 మార్చి 1909 తెనాలి దగ్గర కంచరపాలెం అనే ఊర్లోన బాంబు పేలి చెన్నయ్య అనే ఆయన చనిపోతారు అనమాట. ఆ బాంబు పేలింటారు కదా, ఆ బాంబు యాక్చువల్లీ బ్రిటిష్ వాళ్ళ కోసం పెట్టాడు. ఇది బ్రిటిష్ వాళ్ళు అక్కడ ట్రైన్ వెళ్తుంది, ఆ ట్రైన్ని నాశనం చేయడానికి పెట్టారు అన్నట్లు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఆ బాంబు బ్రిటిష్ వారి కోసమే పెట్టారు. దాన్ని తయారు చేసింది చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య, కాటంరాజు వెంకటరాయుడు అనే వాళ్ళు ఆ బాంబు తయారు చేసేవారని వాళ్ళ ముగ్గురిని నిందితులుగా పట్టుకొని ఈ చుక్కపల్లి రామయ్యకి 10 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తారు అనమాట. ఈ లక్కరాజు బసవయ్య తరపున వాదించేది మన ప్రకాశం పంతులు గారు అనమాట, టంగటూరు ప్రకాశం పంతులు గారు. ఇది చిన్న కేసు, దీనికి ఎవరికి సంబంధం లేదు. యాక్చువల్గా ఒక పిల్లవాడు ఆ సైడ్ నుంచి వెళ్తూ ఉంటాడు, ఆ బాంబు పేలుతుంది. ఆ పిల్లవాడే చెన్నై అనమాట. సో ఆయన చనిపోవడం ద్వారా ఇదంతా బ్రిటిష్ వాళ్ళ కోసమే పెట్టారు, అసలు ఆ బాంబు ఎక్కడ వచ్చింది ఆ టైంలో అన్నట్లు ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళు ముగ్గురు తయారు చేస్తారు అన్నట్లు చెప్పారు. ఇక్కడ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఆ టైంలో బాంబు అంటే చాలా పెద్ద విషయం కదా. సో వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి ఈయనకి 10 ఏళ్ళ జైలు శిక్ష, లక్కరాజు బసవయ్య తరపున ప్రకాశం పంతులు గారు చేసి చిన్న శిక్షలు వేసి బయటకు తీసుకొస్తాడు అనమాట. నెక్స్ట్ కోటప్పకొండ సంఘటన. ఇది కూడా చిన్న సంఘటనే, చిన్నదంటే ఆ టైంకి అది పెద్దది. శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి కదా మనకి, కోటప్పకొండ బాగా ఫేమస్ కదా. అక్కడ శివరాత్రి ఉత్సవాల్లో 18 ఏప్రిల్ 1909 చెన్నాపిరెడ్డి అనే అతను ఒక మంచి పేరున్న వ్యక్తి, ఆయన ఎద్దులు తీసుకొస్తాడు. ఆ ఎద్దులు తీసుకొచ్చే టైంలోన ఆ ఎద్దులు ఎందుకో అల్లరవుతాయి, ఆ జనాల మీదకి వెళ్తూ ఉంటాయి. దానితో అక్కడ పోలీసులు ఆ ఎద్దుల పైన కాల్పులు జరుపుతారు. సో ఆ ఎద్దు చనిపోతుంది. ఈ చెన్నాపిరెడ్డి పోలీసులను పట్టుకొని పోలీసులతో గొడవకు తిరుగుతాడు. ఆ పోలీసులు ఈ చెన్నాపిరెడ్డిని కొట్టడం, చెన్నాపిరెడ్డి యొక్క అనుచరులు పోలీసుల మీద దాడి చేయడము ఇలా జరుగుతుంది అనమాట. సో ఈ దాడుల్లో మొత్తానికి చెన్నాపిరెడ్డిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ప్రజలు ఊరికే ఉండకుండా పోలీస్ స్టేషన్లో తగలబెడతారు అనమాట. ఈ ప్రజలు పోలీస్ స్టేషన్ తగలబెట్టడం ద్వారా 20 మందిని అరెస్ట్ చేస్తారు. ఇదన్నిటికీ కారణమైన చెన్నాపిరెడ్డిని మరణ శిక్ష వేసి చంపేస్తారు. ఇది కోటప్పకొండ సంఘటన. దీంట్లో మేజర్ మనకి ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడు జరిగింది, ఎవరి వల్ల జరిగింది, తర్వాత తెనాలి బాంబు కేసు కూడా అంతే, ఎప్పుడు జరిగింది, ఎవరి వల్ల జరిగింది, రాజమండ్రి సంఘటన కూడా అంతే. ఇవన్నీ అలా గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇవి చాలా ఉంటాయి, ఒక్కో దానికి ఒక్కో లెంతీ స్టోరీ వస్తుంది, మనం సింపుల్గా చెప్పేసుకున్నాం అనమాట.